గ్రాహక శక్తి ఉంటుంది. ఆ శక్తిలోంచే మనకు రిఫ్లెక్షన్ వస్తుంది, రియాక్షన్ ఉంటుంది. అది అన్న చౌదరి గారు, అన్నా. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, హరికృష్ణ గారి బర్త్డే. అవును. ఆ రోజు ఈ సినిమా గురించి ఏమైనా రివీల్ చేస్తారా? ఆ రోజు ఏమైపోయిందంటే అన్న, నేను ఇందాక చెప్పాను కదా, ఆ రోజు అమావాస్య అయిపోయిందన్న. ఓకే, ఏం చేద్దాం? అది సోమాతి అమావాస్య అని ఒక పవర్ఫుల్ అమావాస్య అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి సార్. అంటే ముందే చెక్ చేసుకున్నారా మీరు? అమావాస్య అనేది చెప్తున్నారు, నిజమా లేకపోతే కామెడీ చేస్తున్నారా? నిజంగానే సోమాతి అమావాస్య అని అదొక పవర్ఫుల్ డే అయిపోయింది. అందుకని ఆ రోజు ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవట్లేదు. కొంచెం హైందవ సాంప్రదాయాలకు కూడా కొంత విలువిస్తాను. అంటే తిథుల్ని ఫాలో అవుదామని కాదు, అది ఒక మళ్ళీ తమిళియన్స్కి అమావాస్య అనేది మోస్ట్ ఆస్పిషియస్ డే. అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పారు. ఆ రోజు కూడా ఏదైనా కార్యక్రమం పెడుతున్నారా, ఏదైనా రివీల్ చేస్తారా అనేది? అట్లాగా అంటే హరికృష్ణ గారి బర్త్డే, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే రోజు. ఎస్. చంద్రబోస్ గారు, ఆ రోజు. ముందుగా తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు అన్న. తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఇప్పుడు ఎలా తయారైందంటే తెలుగు లెస్స అయిపోయేటట్టుగా ఉంది. తెలుగు సినిమా టైటిల్స్ తమిళ నుంచి తెలుగులోకి వస్తుంటే ఆ తమిళ్ పేరే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తంగ్లాన్ అని కానీ, వాల్మీ అని కానీ, ఇలా ఏమవుతుంది? తెలుగు భాష త్వరలో కనుమరుగైపోతుందా అనే ఆలోచన మాకు వస్తుంది. మీరేమంటారు దీని మీద? భాష కనుమరుగయ్యే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం భాషా చైతన్యం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది ప్రజల్లోనూ. చాలామందిలో భాషా చైతన్యం ఒకటి వచ్చింది. ఉదాహరణకి ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు నేను మణికొండలో ఉంటాను, ఉప్పాలగూడలో. అసలు హోటళ్ళ పేర్లు ఇంతకుముందు ఫుడ్ కోర్టు, ఫుడ్ బాల్ అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు చక్కగా తెలుగు భాషలోనే ఎంత మంచి పేర్లు పెడుతున్నారంటే, వివాహ భోజనంబు, బళా భోజనం, సుబ్బయ్య గారి హోటలు, పాకశాస్త్రం, శ్రీ గోంగూర, అత్తగారి ఇల్లు, అమ్మ చేతి వంట. చక్కగా భాషా చైతన్యం చూస్తుంటే, ఆ బోర్డు చూస్తుంటే అబ్బా ఎంత ఆనందం కలుగుతుందో. ఖచ్చితంగా కోడికూర చిట్టిగారులు, కృష్ణపట్నం, ఇట్లాంటివన్నీ ఆ పేర్లు చూస్తుంటే అంటే ఏదో రకంగా భాషా చైతన్యం వచ్చింది. మనలో కూడా తెలుగు సినిమా పేర్లు కూడా మంచి పేర్లు పెడుతున్నారు. తమిళం నుంచి వచ్చే పేర్లు ఎందుకంటే తెలుగులో పెట్టట్లేదంటే ఇప్పుడు అంతా కూడా మొత్తం ఒకటే అయిపోయింది. కాబట్టి తమిళంలో ఏది ఉందో ఇక్కడ, ఎందుకంటే అందరికీ చేరువైపోయింది కదా, అన్ని ప్రపంచ భాషల్లోని అన్ని సినిమాలు చేరువైపోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆ అయోమయం లేకుండా ఆ పేరే ఇక్కడ పెడుతున్నారేమో అనిపిస్తుంది తప్ప భాష ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగు అవ్వదు. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. మనందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు.